పాఠశాల తరపున స్వాగతం సుస్వాగతం. మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అయినటువంటి శ్రీ హెచ్ శ్రీనివాసరావు గారిని ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయద శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజోష్ణ పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదల శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదం వరదం మాతరం వందే మాతరం వందే మాతరం. అందరికీ మరి ఒకసారి నమస్కారం అండి. మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ శ్రీనివాసరావు గారు ఈ సంవత్సరం మనం తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే పాఠశాల వార్షికోత్సవాన్ని మనం జరపాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే మా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ అందరూ మంచి సహకారం అందించి ఈ కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చాము. కానీ నాకు తెలిసి మన ఇంద్రపాల గ్రామంలో ఇంత భారీ ఎత్తులో కూడా ఎప్పుడు పాఠశాల వార్షికోత్సవం జరిగి ఉండదు. ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్లో కూడా జరిగి ఉండదు. మా హెచ్ఎం గారు స్కూల్లో ఏ కార్యక్రమం అయినప్పుడు కూడా ఆయన తన భుజాల మీద వేసుకుని ఎంత ఖర్చుకైనా వెనకాడకుండా కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు కూడా సుమారు 30,000 రూపాయలని ఆయన వెచ్చించి ఈ కార్యక్రమాన్ని సొంతంగా ఆయన ఒక్కరే, ఎవరు ఎలాంటి విరాళాలు లేవు, గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్టు లేదు, కేవలం ఆయన ఒక్కరు మాత్రమే ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని మనం జరిపించాలి. మన స్కూల్లో పిల్లలకి మనం ప్రోత్సాహాన్ని అందించాలి, పిల్లల్లో ఉన్నటువంటి కళలను బయటికి తీసుకురావాలి, వాళ్ళలో ఉన్నటువంటి ఆ సృజనాత్మకతను బయటికి తీసుకురావాలి. దీనికి మనం ఎంత ఇబ్బంది పడినా పర్లేదని చెప్పేసి ఆయన ముందుకు రావడం, ఆయనతో పాటు మేమందరం కలిసి ముందుకు అడిగేయడం జరిగింది. తదనుగుణంగా ఈరోజు కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి మా ఈ కార్యక్రమాన్ని చివరి వరకు ఉండి మీరందరూ తిలకించి మరి పిల్లల్ని ఆశీర్వదించి, ముఖ్యంగా మన చిన్న పిల్లలు చిట్టి పిల్లలు చేసేటువంటి కార్యక్రమాలన్నీ చూసి మీరు వారిని ఆశీర్వదించి కార్యక్రమం అయిన తర్వాత జాగ్రత్తగా ఇంటికి వెళ్తారని కోరుకుంటూ, ఇప్పుడు మన ఈ మీటింగ్ వార్షికోత్సవ సభ అధ్యక్షులైనటువంటి శ్రీ శ్రీనివాసరావు గారు మా పాఠశాల హెచ్ఎం గారిని మాట్లాడవలసిందిగా కోర్చు ఈ సభను ఆయనకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా పాఠశాలలో చదువుతున్న 5th క్లాస్ అమ్మాయి హర్షిత చిన్న స్పీచ్ తయారు చేసుకొని, మొట్టమొదటి నేనే చదువుతాను సార్ డయాస్ మీద, మీరు కూడా చదవద్దని చెప్పింది, అందుకే నేను చదవట్లేదు. ఫస్ట్ అమ్మాయికి ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. Good evening, sir. Respected MLA, sir, MUO, sir, Headmaster, teachers, SMG chairman, members, parents, and my dear friends. Welcome you all on this special occasion. I am Harshita from class 5. First, I would like to greet you all a happy annual day. I am glad to be a part of this celebration. You are all welcome to our program. I am so happy to see you are together here. I hope the program will be great and successful. I hope you will enjoy the program. Have a good time. Thank you for joining us. థ్యాంక్ యూ రా తల్లి, థ్యాంక్ యూ. మన ఇంద్రపాలెంలో
ఒక పండగ వాతావరణంలో జరుగుతున్నటువంటి ఈ మండల స్కూలు వార్షికోత్సవానికి చాలా సంతోషంగా ఉంది ఇవాళ నాకు. ఎందుకంటే ఇందాక మాస్టర్ చెప్పారు, ఇక్కడ మేము అందరం కూడా ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు మ్యాక్సిమం అందరం కూడా ఈ ఉప్మా బడిలో చదువుకున్న వాళ్ళమే. అంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను నేను. మేము అందరం కూడా ఇక్కడ చాలా ఈ ఉప్మా బడిలో ఈ చిన్న ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్న వాళ్ళమే. మేము చిన్నప్పుడు హ్యాపీగా ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళి సాయంత్రం ఈ టైం దాకా గోళీలాటో, తొక్కుడు బిళ్ళాటో, లేకపోతే ఏడు పెంకులాటో సరదాగా ఆడుకుని ఎవరో ఒకరు మా దాంట్లో తెలివైన వాళ్ళు ఉండేవారు, ఏరబాబులాటోళ్ళు. ఆ ఏరబాబులాటోళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి స్నానం చేసి పలకట్టుకుని అక్కడ కూర్చునే వాళ్ళం మేము. మాకు రాకపోయినా ఏరబాబుతో పాటు పోటీ పడాలని మాకు ఒక మనస్తత్వం పెరిగేది. ఆ మనస్తత్వంతో పాటు అతనితో పాటు అతను 3 క్వశ్చన్లు ఎక్కువ చదివాడు, మేము ఒక్క క్వశ్చన్ అయినా చదువుకునేవాళ్ళం. కానీ ఇవాళ ఈ ఎలిమెంటరీ స్కూల్ పరిస్థితి ఏమొచ్చిందంటే మనందరం కూడా నా కొడుకు ఇంగ్లీష్ మాట్లాడేయాలి, నా కొడుకు హిందీ మాట్లాడేయాలి, నా కొడుకు అమెరికా వెళ్ళిపోవాలి. మనకి తల్లిదండ్రులకి అన్నం పెట్టక్కర్లేదు, మనం కన్న జన్మభూమికి ఆడి సేవ చేయక్కర్లేదు. అందరూ ఇంగ్లీష్ మాట్లాడేయాలి, అందరూ అమెరికా వెళ్ళిపోవాలి. ఇంక మన పొంతబడిలో చదివి వాళ్ళు ఎవరు ఉంటారు? పక్కన ఉషోదయ స్కూల్లో కానీ లిటిల్ బర్డ్స్లో కానీ మనం తిన్నా తినకపోయినా మనం అక్కడ జాయిన్ అయిపోతున్నాం. వాళ్ళెవరో ఎర్రబాబు గారేమో డిగ్రీ పాస్ అయ్యారు, నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యి రోడ్డు మీద తిరుగుతుంటే తీసుకెళ్ళి ఏమండి మీకు ఏదన్నా కళ ఉంటే చెప్పండి సార్ అని తరిపీది లేని, అంటే డిగ్రీ లేకుండా, శిక్షణ లేకుండా, ఉపాధ్యాయ విద్య మీద శిక్షణ లేకుండా నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయి అక్కడ మీ పిల్లలకి పాఠాలు చెప్తున్నాను. ఇక్కడ బీఈడీలు చేసి తరిఫీదు పొంది గవర్నమెంట్ వారి చేసి ఉద్యోగం చేసి పంపిస్తే మనం ఇక్కడ పంపించడానికి మనం చాలా బాధగా ఉంది మనకి. అంతేనే కాదా చెప్పండి అమ్మా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంఈడీలు బీఈడీలు చేసిన వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? నాకులాంటి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు. ఆ తారతమ్యాన్ని కూడా మనం తెలుసుకోకుండా ఇవాళ విద్యనంతని కూడా మన కాన్వెంట్ స్కూల్కి బానిసలు అయిపోయాం మనం. దాన్ని ఛేదించాలని గతంలో గత ప్రభుత్వాలు కూడా విద్య మీద, చాలా ప్రభుత్వాలు, అన్ని ప్రభుత్వాలు కూడా విద్య మీద కొన్ని అవగాహనలు తీసుకొచ్చాయి. కానీ అప్పుడు జీవో నెంబర్ 117 అని ఏదో తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 117 క్లోజ్ చేసి మళ్ళీ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళకి, అంటే ప్రైవేట్ కాన్వెంట్లకి ధీటుగా మన స్కూల్స్ కూడా పెట్టాలని ప్రైమరీ స్కూలు, ప్రైమరీ 1, ప్రైమరీ 2, అలాగే మీ భాషలో చెప్పాలంటే ఏంటిది యూకేజీ ఎల్కేజీ కూడా మనకి ఇక్కడ పెట్టడానికి, ఈ సంవత్సరం నుంచి పెట్టడానికి మన ప్రభుత్వం ముందుకొచ్చింది. మీరు తల్లిదండ్రులందరూ చూసుకోవాలి. మేము కూడా ప్రభుత్వానికి మేము చాలా తరపీదులు లేఖలు రాస్తున్నాం. ఎందుకంటే ప్రైవేటు స్కూల్లో జాయిన్ అయిన తల్లిదండ్రుల పిల్లలకు తల్లికి వందనం వేయొద్దు, గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయిన పిల్లలకే తల్లికి వందనం వేయండి అని మేము కూడా గవర్నమెంట్కి మేము లేఖలు రాయడం అయ్యింది, చాలా అర్జీలు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ 15,000 రూపాయలు 20,000 రూపాయలు తల్లికి వందనమనో లేకపోతే ఏదో అమ్మఒడనో వేయడం జరుగుతుంది. ఈ డబ్బులు అట్టుకెళ్ళి మీరు అక్కడ స్కూల్లో చదివిస్తున్నారు. ఇక్కడ వచ్చేదేవుడికి గవర్నమెంట్ ఏమంటుంది, ఇక్కడ మాస్టర్ని ఇక్కడ రోలింగ్ లేదు, పిల్లలు రావటం లేదు, మీరు మధ్యాహ్నం స్కూల్ ఇది ఆపేసి ఇంటింటికి తిరగండి అంటున్నారు. ఇంటింటికి తిరుగుతుంటే మనకు 15,000 రూపాయలు వచ్చింది కదా, కళ్ళు నెత్తి మీదకి వెళ్ళిపోయి మాస్టర్ వస్తే కూడా గౌరవం లేదు మనకి. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. దయచేసి తల్లిదండ్రులందరూ కూడా ఆలోచించండి. ఇవాళ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది డివైడ్ అయిపోయింది. ఇందాక చెప్పాను కదా,
ప్రతి స్కూల్లో కూడా ఇక్కడ ఎంఈఓ గారు వచ్చినట్టు ఎంఈఓ గారు 1 గారు కానీ ఎంఈఓ 2 గారు కానీ ఇక్కడ హెడ్ మాస్టర్ కానీ అందరూ కూడా ఎలిమెంటరీ స్కూల్లో చదివిన వాళ్ళే. ఆ ఎలిమెంటరీ స్కూల్లో చదివిన వాళ్ళు అందరూ కూడా ఇవాళ మన కలెక్టర్ గారు కూడా ఎలిమెంటరీ స్కూల్లో చదివి నుంచి వచ్చిన వాళ్ళే. అలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఈ కాన్వెంట్లు వచ్చిన తర్వాత ఎడగొట్టేసాయి. అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కొద్ది కాన్వెంట్కి బాగున్న వాళ్ళు కాస్త పిల్లలకి చదువు చెప్పించుకోవాలి, ఆర్థికంగా బాగున్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోవడం, ఇక్కడేమో పరిస్థితులు బాగలేని వాళ్ళు మనకి కొద్దిగా ఇబ్బంది ఉన్న వాళ్ళందరూ ఇక్కడ జాయిన్ అవడంతో ఇక్కడ లో కేటగిరీ హై కేటగిరీగా విద్య ఇవాళ డివైడ్ అయిపోయింది. దాన్ని మనం రూపుమాపాలంటే మన స్కూలు, మన గ్రామంలో మన ప్రైవేట్ స్కూలు ధీటుగా మనం కూడా వెళ్ళి మన ప్రభుత్వ స్కూల్ని బాగు చేయాలని మన వంతు మనం ఒక 5-6 ఈ గవర్నమెంట్ స్కూల్లో మనం కూడా చెప్పి, ఈ గవర్నమెంట్ స్కూల్లో ఈ సదుపాయాలు ఉన్నాయి, మీకు ప్రైవేట్ స్కూల్ కంటే ఎక్కువ సదుపాయాలు ఉన్నాయి, స్కూల్ బుక్స్ ఫ్రీగా ఇస్తున్నాం, స్కూల్ బ్యాగ్స్ ఫ్రీగా ఇస్తున్నాం, సాక్స్లు ఇస్తున్నాం, షూస్ ఇస్తున్నాం, అలాగే మధ్యాహ్నం మంచి భోజనం పెడుతున్నాం, చిక్కీలు పెడుతున్నాం అని మనం కూడా ఎంతో కొంత సర్వీస్ చేయాలని ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా ఈ సభాముఖంగా కోరుకోవడం జరుగుతుంది. మనం అందరం కూడా రాబోయే కాలంలో గవర్నమెంట్ స్కూల్లో మంచి విద్యా విధానాన్ని ఈ ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. మనకి విజన్ ఉన్న నాయకులు ఇద్దరు వచ్చారు. ఒకళ్ళు చంద్రబాబు నాయుడు గారు, అలాగే 2 పవన్ కళ్యాణ్ గారు కూడా విజన్ ఉన్న నాయకులు. అంటే విద్య మీద కానీ, వ్యవస్థల మీద కానీ, అలాగే మన అభివృద్ధి మీద కానీ, మనం చేయబోయే కార్యక్రమాల మీద కానీ ప్రతి దాని మీద కూడా వాళ్ళకి అవగాహన ఉంది. ఏ విధంగా చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది, అది విద్యావంతుడికి ఉపయోగపడుతుంది, అది మాస్టర్లకు ఉపయోగపడుతుంది అని మన వీళ్ళిద్దరూ కూడా సమతూకముతో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. కాబట్టి మన అందరం కూడా రేపు రాబోయే కాలంలో ఈ ప్రభుత్వ స్కూల్స్కి మన పిల్లలను జాయిన్ చేసే విధంగా ముందుకెళ్ళాలని కార్యక్రమం చేస్తున్నాం. ఇంత మంచి వాతావరణంలో అంటే పొగడతలు కాదయ్యి, తన సొంత ఖర్చులతో మాట్లాడటం వాళ్ళని నెహ్రూ గారు కార్యక్రమం చేస్తున్నానండి అని అడిగితే మేము ఏదో చేయగలిగే శక్తి ఉన్న వాళ్ళమే, కానీ ఆ మాట కూడా రాకుండా తన సొంత శక్తితో, తన సొంత ఆలోచనతో, తన సొంత డబ్బులతో ఈ కార్యక్రమం చేసినందుకు ఈ సభాముఖంగా మా గ్రామం తరపున హెచ్ఎం గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది మా బాధ్యత అండి. ఎందుకంటే మా పిల్లల యొక్క సృజనాత్మక శక్తి ఎలాగుందని మీ అందరికీ కూడా తెలియజేయించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మా బాధ్యత. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు హెచ్ఎంస్ రిపోర్టులో మా ఎంఈఓ గారు వచ్చిన తర్వాత మేము మొదలెడతామని చెప్పాను హెచ్ఎంస్ రిపోర్టు. సో అందుకనే హెచ్ఎంస్ రిపోర్ట్ అని నేను ఇప్పుడు చదవడం జరుగుతుంది. అటు ఆధ్యాత్మికము అంటే ఇటు గుడి ఉందండి మనకి ఇటువైపు, అదే వీటికి పంచాయతీ ఆఫీస్ సెక్యూరిటీగా మనకు పంచాయతీ ఆఫీస్ మధ్యన ఎక్కువ ఆట స్థలం ఉన్న ప్రాథమిక పాఠశాల ప్రభుత్వాన్ని మనది ఒకటే ఉంది. సో ఇంత ఆట స్థలం ఉన్న ఈ చుట్టుపక్కల కాన్వెంట్లు కానీ ఏ స్కూల్ చూసుకున్నా సరే ఇంత ఆట స్థలం ఉన్న స్కూల్ అన్నది ఎక్కడా లేదు. ఈ స్కూల్ కూడా మనకి ఎలా ఉంటుందంటే పేరెంట్స్ పిల్లల్ని దిగబెట్టిన తర్వాత ఒక పావుగంట ఇక్కడ కూర్చొని పోతారండి. ఎందుకంటే ఇది పెద్ద పార్క్ కింద భావిస్తారు మా పేరెంట్స్ అందరూ కూడా. ఇది చాలా ఆహ్లాదకరంగా మంచి పార్క్ లాగా ఉంటుంది. కాబట్టి అటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిగిన ఈ పాఠశాలకి మేము ఏ సదుపాయాలు ఏర్పాటు చేసామన్నది మీ అందరికీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత మాకు ఉంది. కాబట్టి నేను తెలియజేస్తున్నాను. సో ముందుగా ఈ పాఠశాల 100% ఇంగ్లీష్ మీడియం చేయడం జరిగిందండి. అంటే గతంలో కొన్ని క్లాసులు తెలుగు మీడియం, కొన్ని క్లాసులు ఇంగ్లీష్ మీడియం ఉండి, సో అటువంటివి కాకుండా ప్రభుత్వం వారు టోటల్గా 100% ఇంగ్లీష్ మీడియం అన్నది ఈ పాఠశాలని చేయడం అంటూ జరిగింది. కాబట్టి మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలోనే ఎక్కువ చదువుతారు. కానీ తెలుగు మర్చిపోకూడదు. కాబట్టి ఎలిమెంటరీ విద్య ఎప్పుడు కూడా తెలుగు అన్నది ఎక్కువ ఇంపార్టెంట్. కాబట్టి దాన్ని కూడా మేము ఎక్కువగా బోధించడం జరుగుతుంది. మా పాఠశాలలో జాయిన్ చేస్తే మీరెవరు కూడా డబ్బులు తవ్వక్కర్లొద్దు. మీ పిల్లల్ని మా పాఠశాలలో జాయిన్ చేస్తే మీరెవరు కూడా డబ్బులు తవ్వక్కర్లొద్దు. నో ఫీజు అండి. మళ్ళీ తిరిగి మీ పాపని మా స్కూల్లో జాయిన్ చేసినందుకు ఒక గిఫ్ట్గా ఒక పెన్నో లేదా ఒక పెన్సిలో మా పాఠశాల తరపున ఇవ్వడం అంటూ జరుగుతుంది. సో
అలాగే తల్లికి వందనం అన్నది ప్రైవేట్ కాన్వెంట్లో చదివిన వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి అంటున్నారు. ఈవేళ నెహ్రూ గారు మంచి పాయింట్ అయితే మాత్రం చెప్పడం జరిగింది. కోటీశ్వరుడికి కూడా ఈరోజు తల్లికి వందనం వస్తుందండి. ఆడెక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివించిన కుర్రోడికి కూడా ఈరోజు తల్లికి వందనం అన్నది రావడం జరుగుతుంది. ఆయనకి ఇచ్చే ఆ 15,000 రూపాయలు ఎందుకు పనిచేయవు, కానీ ఆయనకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అలా కాకుండా ఎక్కువ కష్టపడి మన పాఠశాలలో చదివించిన పిల్లలకు మాత్రమే తల్లికి వందనం అన్నది రావాలి. వచ్చేలాగా నాయకులందరూ కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పని మరీ కోరుతున్నాను. అందులో భాగంగానే తల్లికి వందనం అన్నది 100% మన పాఠశాలలో చదివిన ప్రతి ఒక్కరికి రావడం జరుగుతుంది. అదే కాన్వెంట్లో చదివిన పిల్లలకైతే ఏదో కారణం చేత కొంతమందికి రాకపోవచ్చు కూడా, అదొక భరోసా ఇవ్వడం జరుగుతుంది. సరే, ఇక్కడ ప్రతిరోజు కూడా మధ్యాహ్నం నాణ్యమైన భోజనం కూడా పెట్టడం జరుగుతుందండి. సో ఈరోజు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఈ పిల్లలకి సాదాసీదా రైస్తో అన్నం వండిస్తే అది కడుపు నొప్పిగా వస్తుందని చెప్పని నెంబర్ 1 రైస్తో మాత్రమే మనం భోజనం పంపించాలనే ఉద్దేశంతో ఈరోజు స్కీము మొత్తాన్ని మార్చివేయడం జరిగింది. ఆ మధ్యాహ్న భోజనం అన్నది సన్న బియ్యంతో మాత్రమే మనం భోజనం పెట్టాలి పిల్లలకి, అంతేగాని మామూలు బియ్యం, స్టోర్ బియ్యాలు, ఆ బియ్యాలు, ఈ బియ్యాలు ఏం వాడొద్దని చెప్పని రేపు జూన్ 12వ తారీఖు నుంచి ఈ సన్న బియ్యంతో మాత్రమే మనం భోజనం పెట్టాలని చెప్పని చెప్పడం అంటూ జరిగింది. సో అదే మాదిరిగా మా పాఠశాలలో జాయిన్ చేస్తే మీ అందరికీ 3 జతల యూనిఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది, 1 జత షూ ఇవ్వడం జరుగుతుంది, అలాగే ఒక మంచి బ్యాగ్ ఇవ్వడం జరుగుతుంది, అలాగే మీకు టెక్స్ట్ బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, అలాగే మంచి బెల్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఉచితంగా మాత్రమే ప్రభుత్వం వారు మీ అందరికీ కూడా ఇవ్వడం అంటూ జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేసు మా పాఠశాలలో మరీ పూరుండి యూనిఫామ్స్ కూడా కుట్టించుకోలేని పరిస్థితిలో ఉన్న ఒక 5-6 మంది ఉంటే వాళ్ళకు మా టీచర్స్ అందరూ కూడా సపోర్ట్ చేసే వాళ్ళకి యూనిఫామ్ కుట్టించడానికి కూడా ఏర్పాటు చేయడం అంటూ జరిగిందండి. ఇక్కడ ఒకే పరిశుభ్రమైన పాఠశాల ఎప్పుడు కూడా మా పాఠశాల ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంటుంది. సరే, మీరు ఏ టైంలో వచ్చినా సరే అసలు పాఠశాల కంటిన్యూగా నడుస్తుందా లేదా అన్నట్టుగా మీకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ కూడా పిన్ డ్రాప్ సైలెంట్గా ఎవరి క్లాస్ రూమ్లో వాళ్ళు ఉండడం జరుగుతుంది, ఎవరి క్లాసులో వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. సరే, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ అంటే ఒక ఊరికి సరిపడా మినరల్ వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది మనకి. సో ఒక ఊరికి తగ్గ ట్యాంక్ ఒకటి కట్టడం కూడా జరిగింది మనకి. వాటర్ ట్యాంక్ చూసుకుంటే మీరు ఒక ఊరికి సరిపోద్దండి అది. అలాంటి వాటర్ ట్యాంక్ మనకు కట్టారు. అలాంటి వాటర్ ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ ప్యూరిఫై చేయడానికి ప్యూరిఫికేషన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సరే, ఇక్కడ మన పాఠశాలలో తరగతి గదులు చూసుకున్నట్లయితే మొత్తం 6 తరగతులు గదులు కంప్లీట్గా అయిపోయినాయి. ప్రతి తరగతి కూడా విశాలంగా ఉండడం జరుగుతుంది. ప్రతి తరగతికి కూడా 4 ఫ్యాన్లు ఉంటాయి, 4 ట్యూబ్లైట్లు ఉంటాయి. వారికి కంటి ప్రాబ్లం కూడా ఏమీ లేకుండా 4 ట్యూబ్లైట్లు కూడా అలా కంటిన్యూగా పగలు రాత్రి కూడా వెలవడం అంటూ జరుగుతుంది. ఇంకా మా పిల్లల యొక్క సదుపాయాల్లో మెడికల్ క్యాంపు, ఇక్కడ ఏఎన్ఎం పర్యవేక్షణలో మెడికల్ క్యాంప్ ఒకటి నిర్వహించడం జరుగుతుంది. ప్రతి నెలకి ఒకసారి ఉచితంగా వారికి ఏ ఇంజెక్షన్ చేయాలో ఇంజెక్షన్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి ప్రతి వారానికి ఒకసారి ఐరన్ ఫోలిక్ ట్యాబ్లెట్స్ కూడా వేయడం జరుగుతుంది. అలాగే 6 నెలలకు ఒకసారి ఆల్మండ్ జెల్ ట్యాబ్లెట్స్ కూడా వాళ్ళకి వేయడం జరుగుతుంది. అంటే వారి యొక్క బాధ్యత కూడా మీకన్నా, మీ తల్లిదండ్రుల కన్నా ఎక్కువ బాధ్యత మేము తీసుకోవడం అంటూ జరుగుతుంది. అలాగే ఇక్కడ టీచర్స్ చూసుకున్నట్లయితే మన నెహ్రూ గారు చెప్పినట్లుగా హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఉన్న టీచర్స్ మాత్రమే ఉన్నాం అందరం కూడా. ఎవరు కూడా దేనికి తీసిపోకుండా అందరూ కూడా హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఉన్న టీచర్స్, అందరూ కూడా పీజీలు చేసిన వారే, అందరు టీచర్స్ కూడా ఇక్కడ పీజీలు చేసిన వారే. సో అలాంటి టీచర్స్ యొక్క పర్యవేక్షణలో మీ పిల్లల్ని మేము ఎంత శ్రద్ధగా చూస్తున్నామంటే అంత శ్రద్ధగా చూడడం జరుగుతుంది. ఏ పిల్లలు కూడా ఇంటికి వచ్చి మా పలానా టీచర్ వల్ల నాకు ఆ ప్రాబ్లం ఉంది, పలానా మాస్టర్ వల్ల నా ప్రాబ్లం ఉందని చెప్పి ఏ ఒక్క విద్యార్థి కూడా మీకు కంప్లైంట్ రాదని మీ అందరికీ కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి విధంగా మేము ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా మా పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. సో మా పాఠశాలలో లోటల్లో ఒకటే ఏంటంటే
ఈశాన్యం భాగంలో మాత్రం ఒక బిల్డింగ్ మూసేసింది మాకు. అది ఈరోజు ఎమ్మెల్యే గారు వస్తారనుకున్నాం మనం. యాక్చువల్గా ఎమ్మెల్యే గారిని అయితే మాత్రం పర్మిషన్ తీసుకొని మన పాంప్లెట్లో వేయడం జరిగిందండి. సో ఆ పాంప్లెట్ పట్టుకొని మేము వెళ్ళేటప్పుడు పెద్దలందరితో మేము వెళ్ళేటప్పటికి అనుకోకుండా ఆయన ఈరోజు శబరిమల టూర్ పెట్టుకున్నారు. ఆయన శబరిమల టూర్ పెట్టుకోవడం వల్ల సారీ సార్ ఏమనుకోవద్దు, నెక్స్ట్ టైం ఒకసారి మీ పాఠశాల సందర్శిస్తుందని చెప్పి మన పెద్దల ముందు అందరి ముందు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు రాలేకపోయారు. ఆయన వచ్చుంటే మాత్రం ఈ ఈశాన్య మూల మనకి మెడికల్ క్యాంప్ అని చెప్పి ఒక బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది. ఆ బిల్డింగ్ తీయించడానికి ఆల్రెడీ హైకోర్టు ఆల్రెడీ తీర్పిచ్చింది సార్, దాన్ని ఆపి చేసేయమని, మొత్తం క్లోజ్ చేసేయమని. కానీ అది ఇంకా ఎవరు క్లోజ్ చేయలేదు. కనీసం మన పాఠశాల కన్నా అప్పు చెప్పినట్లయితే ఒక మంచి డైనింగ్ హాలు కట్టి మా పిల్లలకి హైజీనిక్ ఫుడ్ పెడదామని చెప్పి మేము ఆశిస్తున్నాం. సో ఆ రకంగా అది మనకి హ్యాండ్ ఓవర్ చేసి ఇలాగా గ్రామ పెద్దలందరూ కూడా దాని మీద శ్రద్ధ తీసుకోవాలని చెప్పి మరీ కోరి ప్రార్థిస్తున్నాం. సరే, ఇంక మా ఎంఈఓలు 1 2 ఉన్నారంటే వారి ఇద్దరు పర్యవేక్షణ అన్నది అమోఘం. వారు ఎప్పుడు కూడా పాఠశాల పిల్లల మధ్యనే వాళ్ళు ఉంటారు. ఎప్పుడు కూడా ప్రొద్దున లేచిన కానించి మధ్యాహ్నం వరకు కూడా పాఠశాలలో సందర్శించడం, మధ్యాహ్నం తర్వాత వారు ఆఫీస్కి వెళ్ళి మా యొక్క ప్రాబ్లం సాల్వ్ చేయడం, ఇలాంటి కార్యక్రమంలో మునిగిపోయి ఉంటారు. అటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా ఈరోజు ఖాళీ చేసుకొని మన పాఠశాల యొక్క వార్షికోత్సవానికి వచ్చినందుకు ప్రత్యేకంగా బి వేణుగోపాల్ గారికి, నామా యేసుదాస్ గారికి ప్రత్యేక అభినందనలు మరి మా గ్రామ పెద్దలందరి తరఫున చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సరే, ఈ రకంగా మేము చేస్తున్నాం కాబట్టి మీ పిల్లల్ని మా బడికి పంపించండి, వాళ్ళ భవిష్యత్తు మేము చూసుకుంటామని చెప్తున్నాం. చాలామంది కాన్వెంట్ అంటారు, కానీ యాక్చువల్గా మంచి ప్లానింగ్ వేసుకున్నట్లయితే గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలే ఈరోజు గవర్నమెంట్ జాబులు కొడుతున్నారు. మీరు ఎంక్వైరీ చేశారు, మొత్తం సర్వే తీసుకున్నారు. సర్వేలో 3 సంవత్సరాల నుంచి సర్వే తీసుకుంటే సర్వేలో 85% గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు గవర్నమెంట్ జాబులు వస్తున్నాయి. మిగతా 15% ప్రైవేట్ జాబ్లో వెళ్తున్నారు. అలాగే ప్రైవేట్ కాన్వెంట్లో చదివిన వాళ్ళకి 85% ప్రైవేట్ జాబ్లో వస్తున్నాయి. ఏంటంటే వాళ్ళు ఇంటర్మీడియట్ అయిపోగానే ఇంజనీరింగ్ వెళ్ళిపోతారు. ఇంజనీరింగ్ వెళ్ళిపోతే ఇంకా ప్రైవేట్ జాబే, ఏ సాఫ్ట్వేర్కో ఎక్కడికో పోతారు. అదే మన గవర్నమెంట్ కాలేజీలో స్కూల్లో చదివిన వాళ్ళు నిజంగా ప్లానింగ్ చేసుకొని 10th క్లాస్ వరకు మన గవర్నమెంట్ స్కూల్లో పిల్లవాడిని చదివించి 10th క్లాస్ దాకా వారి యొక్క పర్యవేక్షణ మాతో పాటు మీరు కూడా తీసుకొని వారికి హయ్యెస్ట్ మార్కులు వచ్చినట్లయితే IIITలో వారికి సీట్ ఇచ్చి గవర్నమెంట్ ఫ్రీగా ఇంజనీరింగ్ చదివించి గవర్నమెంట్ జాబ్ ఇప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అది ఒక్క గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి మాత్రమే IIITలో సీట్ ఉంటుంది. సో ఆ ప్లానింగ్ లేక అందరూ కూడా సరిగ్గా మంచి టైంలో 6వ తరగతి వరకు మన దగ్గరే చదివిస్తున్నారు. 6 తర్వాత కానివ్వండి తీసుకుపోతున్నారు. అసలు మన పిల్లలు చదవకపోవడానికి, పిల్లలు చదవడానికి కారణం ఎవరంటే ముఖ్యంగా తల్లిదండ్రులు. పిల్లలు, మన స్కూల్ పిల్లలు ఇక్కడ మేము ఏం చదివి చెప్పామో ఆ చదివి చెప్పింది ఒక్కసారి మీరు ఇంటి దగ్గర ఒక అరగంట తిరగగలిగితే మన పిల్లలు అంతకన్నా ఎక్కువ జమ్ముగా ఉంటారు. మేము కూడా సార్ ఇప్పుడు చెప్తున్నాం, మా క్లాసులో ప్రతిదీ ఒక గ్రూప్ ఉంటుంది సార్. ఆ గ్రూప్లో ప్రతి పిల్లవాడి యొక్క పేరెంట్ నెంబర్ ఉంటుంది. మేము ఆ రోజు ఏ సిలబస్ చెప్పామో, ఏ వర్క్ ఇచ్చామో అంతా కూడా మేము ఆ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. సో ఆ గ్రూప్ ప్రకారం ఆ పిల్లల యొక్క వర్క్లన్నీ కూడా ఇంటి దగ్గర పూర్తి చేయించి రావడం జరుగుతుంది. ఆ రకంగా మేము అన్ని రోజు కూడా ప్రతి ఒక్క పిల్లవాడి యొక్క పర్యవేక్షణ మా పాఠశాల తీసుకుంటుంది. కాబట్టి మీరందరూ కూడా మా పాఠశాలలో జాయిన్ చేయడానికి ఎటువంటి అభ్యంతరం పడక్కర్లేదు, హ్యాపీగా జాయిన్ చేయాలని కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. సభ ముగిస్తే పిల్లల కార్యక్రమాలు కూడా ఉంటున్నాయి, అవన్నీ కూడా మేము చూడాలి. అయితే ఇలా మైక్ పట్టుకుని మాట్లాడే అవకాశం ఇచ్చింది ఈ నేలను మేము మర్చిపోలేం. మీరు మాజీ సర్పంచ్ అని పిలిచినా అదంత తృప్తిగా ఉండదు. ఈ స్కూలు ఓల్డ్ స్టూడెంట్, పూర్వ విద్యార్థిగా నాకు చాలా సంతోషంగా ఉంటుంది.
కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకి కాదు మరువతరము. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకి కాదు మరువతరము. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు, రక్తం ముద్దై ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మాయ నేను కడుపులుండన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకొని జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవమోలే సొమ్మసిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమవునా. ఎన్ని జన్మలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా. పొద్దు పొద్దున లేచి నీ నామమును తలచి నిన్ను పూజించిన నీ రుణము తీరునా. అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకి కాదు మరువతరము. పచ్చి బాలింతయ్యి వెచ్చాలు మింగుతూ ఒళ్ళు నొప్పులు ఉన్న ఓర్చుకొని అమ్మ కక్కి ఎరిగిన పొత్తి గుడ్డాల పిండేసి చాకిరిలో అమ్మొళ్ళు సబ్బోలే అరుగును. చిన్న నోట అమ్మ అమ్మ అని అంటే బావురంగానే మారము చేస్తే గావురంగా అమ్మ సంపను గిల్లి ముద్దాడి సంకల ఎత్తుకుంటాది. రత్నమా మెరిసే ముత్యమా నా బంగారు కొండని అంటది. పడుకున్నా లేదా నిలుచున్నా రామ బంటోలే కాపల ఉంటది. చందమామను చూపి గోరు ముద్దలు పెట్టి జోలపాడి అమ్మ పండుకోబెడతది. అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకి కాదు మరువతరము. తప్పటడుగులు వేస్తున్నప్పుడు అదుపు తప్పిన కింద పడ్డప్పుడు అది చూసి అమ్మ బెరబెర ఉరికొచ్చి దెబ్బ తాకెనని ఒళ్ళంతా చూస్తుంది. ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నా లేకున్నా మేడ మిద్దెలు లెక్క లేనన్ని ఉన్నా కన్న కడుపే ఆస్తి పాస్తులు అనుకుంటుంది, కడుపు తీపే మేడ మిద్దెలు అనుకుంటుంది. జ్వరం వచ్చి ఒళ్ళు కాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటుంది. ఓ దేవుడా నా కడుపును కాపాడమని వేడుకుంటుంది. బిడ్డ లేచి నవ్వి ఆడినప్పుడే అమ్మ ముఖమున కోటి దీపాల వెలుగును. అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకి కాదు మరువతరము. ఆటపాటకు మొదటి ఆది గురువమ్మ, మంచి మాట చెప్పే బంగారు బొమ్మ. 5 ఏళ్ల వయసులో పలక చేతికిచ్చి బడికి పో బిడ్డని బతుకు బాట చూపి ఓనామాలు నేర్చి 1, 2 చదివి చదువుతో బాటుగా వయసు పెరుగుతుంటే ఎదిగిన బిడ్డను కళ్ళ చూసుకొని కడుపు నిండినంత సంబరపడుతుంది. టీచరో గొప్ప డాక్టరో కలెక్టరో కావాలనుకుంటుంది. మనసున్న మంచి మన అమ్మక అమ్మని కలలెన్నో మది నిండా కంటది. జన్మానిచ్చిన తల్లి రాతి బొమ్మ కాదు, జగమంతా జన్మంతా కొలిచేటి దైవం అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకి కాదు మరువతరము. థ్యాంక్ యూ అండి. ఒక 2 విషయాలు. ఈ స్కూల్కి మన గ్రామ పంచాయతీ కన్నా పెద్ద చరిత్ర ఉంది నాకున్న నాలెడ్జ్ ప్రకారం. ఇంద్రపాలెం గ్రామ పంచాయతీ 1958లో పంచాయతీగా ఏర్పడింది. కానీ ఈ స్కూలు 1933లో స్థాపించారు. 2008లో మేము పంచాయతీ పాలకవర్గం ఉన్నప్పుడు ఇంద్రపాలెం ఎలిమెంటరీ స్కూలు 75 వసంతాల వేడుక కూడా జరిగింది. సో ఇప్పుడు ఈ స్కూల్ ఏర్పాటు చేసి 90 సంవత్సరాలు దాటుతుంది. అంటే చిన్న విషయం కాదు. ఒక స్కూలు ఏర్పాటు చేసి 90 సంవత్సరాల తర్వాత ఎన్ని తరాలు మారుంటాయి. ఈ నేల
ఎంతమంది పిల్లల ఆటపాటలతో అలరించి ఉంటుందో ఆలోచించండి. శ్రీనివాస్ గారు మొదటే చెప్పారు, గుడి బడి. మీరు ఎక్కడైనా అంతే, చీడిగ కూడా అంతే, చీడిగ స్కూల్ కూడా గుడి బడి, ఇంద్రపాలెం స్కూల్ అంతే. అయితే ఈ బడిని ఇంద్రపాలెం పాత ఊర్లో వాళ్ళందరూ మేము కొత్తూరు బడి అనేవాళ్ళు. ఎందుకంటే పాత ఊరికి ఇది కొంచెం దూరం, కొత్త ఊరిలో ఉందని. చాలామంది అప్పుడు చీడిగ స్కూల్లో ఎక్కువ మంది చదివారు ఇంద్రపాలెం వాళ్ళు. అక్కడ గుర్రయ్య మేస్తారు అని ఒక ఆయన ఉండేవారండి, కొప్పిశెట్టి గుర్రయ్య గారు, కొప్పిశెట్టి సత్యనారాయణ గారు ఫాదరు. సో అందువల్ల ఎక్కువ మంది అక్కడ చదివారు చాలా కాలం. తర్వాత మా ముందు బ్యాచ్ నుంచి అనేక మంది ఇక్కడే చదువుకున్నాం. 1981లో నేను 1వ తరగతి జాయిన్ అయ్యాను ఇక్కడ. అప్పుడు 7వ తరగతి వరకే స్కూల్ ఉంది ఇక్కడ, హై స్కూల్ లేదు. మేము గర్వంగా చెప్పదలుచుకున్నాం, ఈ బడి ఈ నేల మాకు చాలా ఇచ్చిందండి. నేనేమంటానంటే ఇక్కడ చదువుకున్నోళ్ళు కూడా మనం ఏదో ఒకటి తిరిగి ఇచ్చేద్దాం. శ్రీమంతుడు సినిమాలు చెప్పినట్టు, లేకపోతే లావు అయిపోతాను. మన బడికి ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ ఏదో ఒకటి చేయాలి. హెచ్ఎం గారు ఆదేశించండి, పూర్వ విద్యార్థులుగా ఏదైనా చేయమంటే ఖచ్చితంగా ఈ స్కూల్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం మా వంతు పాత్ర మేము పోషిస్తాం. ఇక చదువులకు సంబంధించినంత వరకు తల్లిదండ్రులు ఒక ఆకాంక్ష ఏంటంటే, మా నాన్న దగ్గర నుంచి నేను చూస్తున్నది, ఎవరైనా నాన్న అమ్మను చూడొచ్చు, మాకంటే మా పిల్లలు బాగా చదవాలని కోరుకుంటారు. అదే కదా ఆకాంక్ష. మనకంటే మన పిల్లలు బాగా చదవాలని, రాణించాలని కోరుకుంటారు. ఆ ఆకాంక్షలోంచి అనివార్యంగా ఖర్చులు పెరగడం అనేది వచ్చింది. కానీ ఇటీవల కాలంలో మనం గమనిస్తే చదువు గురించి, ఉపాధ్యాయుల గురించి ప్రజలు కూడా గమనిస్తున్నారు, ఎక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుందని. కొంతమంది ఏమంటారంటే ఇంగ్లీష్ మీడియం చదివితే బాగుంటుంది అనుకుంటున్నారు. నాలాంటి వాళ్ళు కొంచెం అంగీకరించలేము దాన్ని. ఇంగ్లీష్ నేర్చుకోవడం వేరు, ఇంగ్లీష్ మీడియంలో చదవడం వేరు. అంటే ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళు ఉద్యోగాలు రానోళ్ళు లేరా? అందరికి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయా? నిరుద్యోగులు లేరా? ఆలోచించాలి. రెండో విషయం, జీవితంలో బాగా రాణించిన వాళ్ళందరూ బాగా చదివిన వాళ్ళ? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఏమైనా డిగ్రీలు ఉన్నాయా? ఆలోచించండి. సచిన్ టెండూల్కర్కి ఏమైనా డిగ్రీలు ఉన్నాయా? ఏఆర్ రెహమాన్కి ఏమైనా డిగ్రీలు ఉన్నాయా? అంటే చదువు అవసరం లేకుండా మనం కూడా అలా అయిపోగలమా? మనం కూడా క్రికెటరు, సంగీత దర్శకుడు, సింగర్ అయిపోగలమా? అంటే చదువు ఏం చెప్తుందంటే మనకి, ఏ పిల్లవాడు, ఏ అమ్మాయి దగ్గర ఏమి టాలెంట్ ఉందో వెలికి తీయడానికి చదువు, అది ఒక్క ఉపాధ్యాయుల వల్లే సాధ్యం. తల్లిదండ్రులకు సాధ్యం కాని విషయమే ఉపాధ్యాయుల దగ్గర ఉంటుంది. ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉందో స్కూల్లో పసిగడతారండి మాస్టర్లు. ఆ టాలెంట్ను ముందుకు తీసుకెళ్ళడం కోసం అందరూ సహకరిస్తే ఆయన ముందుకు వెళ్ళిపోతాడు. అంచేది గవర్నమెంట్ స్కూళ్ళలో పర్టికులర్గా విద్యార్థుల యొక్క గుణగణాలు మొత్తం చెప్పేస్తారండి ఉపాధ్యాయులు మీరు అడిగితే. నేను ఇక్కడ సంతోషపడే విషయం ఏంటంటే, మన స్కూల్లో ఇంతమంది పేరెంట్స్ని ఎప్పుడు మనం చూడలేదు. ఏ ఫంక్షన్ జరిగినా ఈరోజు మిమ్మల్ని చూస్తున్నంతమందిని ఎప్పుడు చూడలేదండి. ఆగస్టు 15కి, జనవరి 26కి మేము అందరూ వస్తుంటాం. రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి, ఊళ్ళో ఉన్నాం కాబట్టి అందరూ వస్తారు. ఒకసారి చేర్పించినప్పుడు వస్తారు, అమ్మ కానీ నాన్న కానీ. ఇద్దరు కలిసి వచ్చినవి కూడా తక్కువ గతంలో, మళ్ళీ రావట్లేదు. ఇప్పుడు సంతోషం ఏంటంటే చాలామంది పేరెంట్స్ మన స్కూల్లో మధ్యాహ్నం వచ్చి పిల్లలకి అన్నం తినిపిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంటుంది అది మన స్కూల్లో చూస్తే. సాయంత్రం వచ్చి ఇంటికి తీసుకుని వెళ్తున్నారు. అంటే చాలా ఎక్కువగా పిల్లల పట్ల కేర్, బాధ్యత, ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. ఇది సంతోషించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను. అయితే తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి చేయాలి చిన్న కథ ద్వారా. లాస్ట్ పాయింట్ ఏంటంటే, చాలామంది పిల్లల్ని పోలిక పెట్టుకుంటారండి. ఇంట్లో ఇద్దరుంటే ఒకరికొకరు పోలిక పెట్టుకుంటారు. ఒకవేళ కాదంటే పక్కింటి వాళ్ళతో పోలిక పెట్టుకుంటారు. తోడికోళ్ళ పిల్లలు మన పిల్లలతో పోలిక పెట్టుకుంటారు. వాళ్ళు బాగా చదువుతున్నారు, నువ్వు బాగా చదవట్లేదు, వాళ్ళకి బాగా మార్కులు వచ్చినాయి, నీకు రావాలా, వాళ్ళకన్నా మనకి ఎక్కువ రావాలా, నువ్వు ఎక్కువ మార్కులు తెచ్చుకో అని సరదాగా పోలికలు పెడతారు. ఈ పోలిక గురించి ఒక రచయిత ఒక చిన్న కథ రాశారు. ఏమంటే కదా, ఎవరి టాలెంటు తక్కువ కాదనే దానికి ఉదాహరణ. ఒక రైతు ఉన్నారంట. ఆ రైతు ప్రతిరోజు చెరువుకి వెళ్ళి కావిడితో 2 కుండల నీళ్లు తెచ్చుకుని ఇంట్లో బాణలో పోసుకుంటున్నాడు. నీళ్ళు నిలవబెట్టుకుంటారు కదా, ఇప్పుడంటే వాటర్ ట్యాంక్ వచ్చింది. చెరువుకి వెళ్ళి కావిడితో కుండలతో నీళ్లు తెచ్చుకుని ఇంట్లో బాణలో పోసుకుంటున్నప్పుడు ఒక కొండకి చిల్లు పడిపోయిందంట. కొండకి చిల్లు పడిపోయినా ఆ రైతు ఆ చిల్లు పడిపోయిన కొండని పక్కన పెట్టేయకుండా, ఇంకో కొండ తెచ్చుకోకుండా ఆ చిల్లు పడిన కొండతోనే కావిడి మోస్తున్నాడు.
చిల్లు పడిన కొండ నిండు కొండ ఇంటికి వచ్చినప్పటికీ సగమే తెస్తుంది. చిల్లు పడిన కొండ దారిలో సగం ఒలిగిపోతున్నాయి. ఈ కొండలోంచి బాణలో నీళ్లు పోస్తున్నప్పుడు చిల్లు పడిన కొండ రైతుతో మాట్లాడుతుందంట, ఏమయ్యా నిన్ను చూస్తే నాకు జాలేస్తుందని. ఎందుకంటే పక్కన ఉన్న కొండేమో నిండుగా నీళ్లు తీసుకొస్తుంది, నేనేమో సగమే తెస్తున్నాను. నన్ను పక్కన పెట్టేసి ఓ నిండు కొండ తెచ్చుకోవచ్చు కదా, చిల్లులు లేనిది మళ్ళీ నిండగా నీళ్ళు వస్తాయి కదా అని చిల్లు పడిన కొండ రైతుతో మాట్లాడిందంట. రైతు ఏమన్నాడంటే, నేను అంత అమాయకుడిని ఏం కాదు, చిల్లు పడిపోయినా సరే నిన్ను ఎందుకు ఉపయోగిస్తున్నానో రేపు చెరువు దగ్గర నుంచి ఇంటికి వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూడన్నాడంట. ఆ రకంగా కొండని వెనక్కి తిరిగి చూడమన్నాడు కదా, నిండు కొండ చిల్లు పడిన కొండ. రైతు ప్రతిరోజు చిల్లు పడిన కొండని కావిడికి ఒకవైపే పెట్టుకుని తీసుకొస్తున్నాడు, రెండో వైపు నిండుకొండ. నిండుకొండ వైపు ఉన్న రోడ్డు ఎండిపోయి ఉంది, చిల్లు పడిపోయిన కొండ ఉన్న వైపు రోడ్డు పచ్చగా గడ్డి మొలిసి అందంగా ఆహ్లాదకరంగా ఉంది. ఏమర్థమవుతుంది దీన్ని బట్టి మనకి? చిల్లు అనేది మైనస్ అనుకుంటే ఆహ్లాదకరమైన గడ్డితో అందంగా రోడ్డు తయారు చేయడం అనేది దాని టాలెంట్. అందుచేత ఒక మార్క్ ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా, వెనకబడ్డామా ముందున్నామా అనే పాయింట్ కాదు. ఎవరిలో ఏ టాలెంట్ ఉందో వాళ్ళ సొంతం అది. ఆ టాలెంట్ని బయటికి తీసేదే విద్య. ఆ విద్యని మనం అందిపుచ్చుకోవాలి ఎవరైనా. ఇక్కడ ఉన్న పెద్దలందరూ కోరుకునేది ఏంటంటే, ఇంద్రపాలెంలో అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ అంటే ఎంఈఓ గారు ఉన్నారు కాబట్టి ప్రభుత్వ టెర్మినల్ అంటారండి, ఓఎస్సి బడి బయట పిల్లలు ఉండకూడదు అని వాళ్ళకి టార్గెట్ ఉంటుంది. వాళ్ళ టార్గెట్ కాదు, మన ఊరు టార్గెట్. ఈ ఊరిలో కొంచెం అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని అందరూ బాధపడుతున్నారు, ఊరిలో కొద్ది గంజాయి ఆహారం సాగుతుందని. ఇది పోవాలంటే ఏం చేయాలా? అందరూ చదవడం తప్ప మంచిగా ఉండడం తప్ప వేరే మార్గమే లేదు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు వర్ధంతి. ఆయన మన దేశానికి అంటే అధ్యాపకుడిగా ఉండి రాష్ట్రపతి అయ్యారు. ఆయన రాష్ట్రపతి అయ్యేటప్పుడు ఆయనకి ఆదేశం రాగానే కాలేజీ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాల, గుర్రబండి పంపించారంట. అప్పుడు పంపిస్తే అప్పుడున్న స్టూడెంట్స్ అందరూ గుర్రాన్ని పక్కన పెట్టి స్టూడెంట్సే ఆ బండిని తీసుకొచ్చారు కంటతడి పెట్టుకుంటూ ఆ మాస్టర్ని పంపించడానికి. భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఒక అద్భుతమైన బాధ్యత ఉపాధ్యాయుడు అండి. నాలంటూ ఉపాధ్యాయుడు అవ్వాలనుకుని అవ్వలేకపోయాను. చాలా గొప్ప బాధ్యత ఉపాధ్యాయుడు. మాస్టర్ బోర్డు దగ్గర అక్కడే ఉంటారు, ఆ బోర్డు ఎదుర్కొంటున్న కూర్చున్న పిల్లలు ఎక్కడికో వెళ్ళిపోతుంటారు, ఆయన మాత్రం రిటైర్ అయ్యే వరకు ఆ బోర్డు దగ్గర ఉంటారు. ఎంత అద్భుతం ఆలోచించండి ఉపాధ్యాయుడు పని చేయడం అనేది. అది ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్లో పనిచేయడం ఇంకా చాలా ఇంకా గొప్ప విషయం ఉపాధ్యాయుడిగా. కాబట్టి ఉపాధ్యాయులకి ఎప్పుడు మనం నా భాషలో రుణపడి ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చివరిగా పేరెంట్స్కి మా విజ్ఞప్తి, ఎంఈఓ గారు ఇద్దరు ఉన్నారు కాబట్టి మా విజ్ఞప్తి ఇందాక గ్రామం తరపున మేము అందరం మాట్లాడుకున్న విషయాన్ని అందరి ముందు పెడుతున్నాం. మధ్యాహ్న భోజనానికి సంబంధించి మీరు ఒక ట్రస్ట్ ద్వారా వస్తుందండి. మా విజ్ఞప్తి ఏంటంటే, ట్రస్ట్ వద్దు, ఈ స్కూల్లోనే మధ్యాహ్నం భోజనం వండే ఏర్పాటు చేయండి. స్కూల్ కమిటీ చైర్మన్ ఇక్కడే ఉన్నారు అర్జునరావు గారు, కమిటీ తీర్మానం చేయాలా, పేరెంట్స్ అందరూ ఒప్పుకుంటే అవకాశం ఉండొచ్చని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడే భోజనం వండితే మనకు నచ్చిన కూరలు వండడానికి మెనూ ప్రకారం వేడివేడిగా పిల్లలు తినడానికి అవకాశం ఉంటుంది. ఎంఈఓ మన హెచ్ఎం గారు కూడా డైనింగ్ హాల్ ప్రతిపాదించారు కాబట్టి వేదిక మీద ఉన్న నాయకులు ఎమ్మెల్యే గారితో మాట్లాడే అవకాశం ఉంది. నాలాంటి వాళ్ళు కోరినది ఏంటంటే, మధ్యాహ్న భోజనం పాఠశాలలోనే వండితే పేరెంట్స్ కూడా వస్తారు తినిపించేటప్పుడు, ఇక్కడెక్కడే వేడివేడి ఆహారం సంతోషకరంగా తినడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మన యొక్క పిల్లల స్ట్రెంత్ కూడా ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాం. ఎందుకంటే వస్తున్న భోజనం హై స్కూల్లో కానీ ఇక్కడ కానీ పూర్తిగా విద్యార్థులు ఆ భోజనం తినలేకపోతున్నారు. అందుకని ఎంఈఓ గారికి ఇద్దరికి ప్రత్యేకమైన విజ్ఞప్తి, ఈ స్కూల్లోనే మధ్యాహ్న భోజనం వండించాలని. ఇక్కడ ఉన్న పేరెంట్స్కి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మన స్కూల్కి మీరు పిల్లల గురించి వస్తారు కాబట్టి ఏమైనా సౌకర్యాలు కానీ కావాలనుకున్నప్పుడు ఊరు పెద్దలుగా ఉన్న వాళ్ళు దృష్టిలో తీసుకుని వస్తే అందరం కలిసి ఈ పాఠశాలని మరింత ముందుకు తీసుకెళ్దాం. ఈ వార్షికోత్సవం సందర్భంగా ఇంత అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ, పిల్లలందరూ కూడా బాగా చదువుకుని జీవితంలో మంచిగా రాణించాలని, మన స్కూల్కి మన ఊరికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలండి. గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. ఇందాక కొంతమంది పిల్లలు వచ్చారు, ఏ క్లాస్ అంటే 5వ క్లాస్ అన్నారు.
నిన్న మొన్న నేను సర్వే ప్రకారంగా మన చీడిగా మన స్వామినగరు ఈ పిల్లలందరినీ నేను చూశాను. 5వ క్లాస్ దాదాపు 75 మంది పైన ఉన్నారు. అన్న మన గొప్పతనం, మన పాఠశాల గొప్పతనం ఏంటంటే మన ఇంద్రపాలెం పాఠశాలలోనే 44-45 మంది ఉన్నారు ఏకంగా. కాబట్టి మీరందరూ మన దగ్గరలో ఉన్న హై స్కూల్లో చేరండి. చక్కని మీకు పెద్ద పెద్ద టీవీలు ఉన్నాయి ఏమో, చక్క స్టెమ్ ల్యాబ్ అని ఒకటి ఉంది. ఆ ల్యాబ్లో మీకు చాలా ప్రయోగాలు చేసి చూపిస్తారు టీచర్లు. దాదాపు దాని కాస్టే 2 లక్షలు 3 లక్షల పైన ఉంటుంది. అంత కాస్ట్ గల ఆ ల్యాబ్ ఉంది మీకు. తర్వాత మన టీచర్లు చెప్తున్నారు కదా, సార్లు అందరూ చెప్పారు, చక్కని అనుభవంతో ఉన్న టీచర్లు ఉన్నారు. మిమ్మల్ని అందరినీ నా పిల్లల్లా చూసుకునే బాధ్యత నాది. మిమ్మల్ని ఎవరు ఏమనకుండా చక్కగా మీరు ఎప్పుడు నా దగ్గరికి వచ్చినా, ఆఫీస్కి వచ్చినా మిమ్మల్ని అందరినీ సాగరంగా ఆహ్వానిస్తాం. ఆప్యాయతగా మిమ్మల్ని ఆలింగనం చేసుకుని మీ అవసరాలు తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి 5th క్లాస్ చదివే వాళ్ళందరూ వస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడున్నటువంటి ఇక్కడున్న అధికారులకి అలాగే గ్రామ పెద్దలు అందరి గురించి నాకు తెలుసు. ఎందుకంటే నేను 20 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉన్నాను. మా నెహ్రూ గారు కూడా పిల్లలంటే చాలా ఇష్టం. ఏరుబాబు అన్నయ్య అంటే ఇంక చెప్పక్కర్లేదు అందరికీ. ఇలా ఒక్కొక్కరు ఈ గ్రామంలో మన గురించి పట్టించుకుంటారు. అంటే మన పాఠశాల కానీ, మన పిల్లలు కానీ, మన టీచర్లు కానీ అంటే వాళ్ళందరికీ చాలా గౌరవం. మీకు ఏ సమస్య వచ్చినా, లేకపోతే మన పాఠశాలలో చదువుతున్న మీకు ఏ ఇబ్బంది వచ్చినా అందరూ పెద్దలు మన దగ్గర ఉన్నారు, మీకు ఎదురుగుంటే చెప్పారు. కాబట్టి అర్థం చేసుకుని దగ్గరలో ఉన్న స్కూల్కి వచ్చి మీరు జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. ఎందుకంటే మీరు దూరం వెళ్ళారనుకోండి, ఉదాహరణకి గాంధీ మున్సిపాలిటీ కొంతమంది అంటున్నారు, సాలిపేట అని కొంతమంది అంటున్నారు, ట్రాఫిక్ కొంచెం ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడ చదువుకున్నా మాకు సంతోషమే. కానీ మీకు ట్రాఫిక్ లేకుండా, ఇబ్బంది పడకుండా దగ్గరలో ఉండే స్కూల్ మాత్రం మనకి జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది. మీకు అనుకూలంగా స్టాఫ్ ఉన్నారు, మీకు అనుకూలంగా పీడీ మేడం ఉన్నారు, ఆటలాడిస్తారు. అన్నీ చక్కగా అనుకూలంగా మీకు అన్నీ ఉన్నాయి. చక్కగా వచ్చి జాయిన్ అయ్యి మా పాఠశాల చదువుకుంటారని ఆశిస్తూ మరొక్కసారి పెద్దలందరికీ నమస్కరిస్తూ పిల్లలకి దీవిస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు ఈ సభా ప్రాంగణాన్ని చూసినట్టయితే విద్యుత్ దీపాల వెలుగులు ఒక పక్క కనబడుతుంటే తల్లిదండ్రుల యొక్క ముఖాల్లో ఉన్నటువంటి కాంతి ఈ విద్యుత్ దీపాలు వెలవలబోయేలా ఉన్నాయేమో, వాళ్ళ ఆనందం ముందు అనిపిస్తుంది. ఇంత ఆనందానికి కారణం ఏంటంటే ఈరోజు ఈ ఇంద్రపాలెం అనే గ్రామంలో పాఠశాలను ప్రజలు మా బడి అని గర్వంగా చెప్పుకునే పెద్దలు మనందరికీ ఉండడం దీని యొక్క విశేషం. గట్టిగా ఒకసారి పెద్దల గురించి గట్టిగా చప్పట్లు కొట్టండి. మేము చాలా పాఠశాలలు చూస్తుంటాం, అక్కడ ప్రక్కనే బడి ఉన్నప్పటికీ కూడా ఆ బడి గురించి పట్టించుకునేటువంటి వాళ్ళు చాలా అరుదుగా తక్కువైపోతున్నారు ఈ రోజుల్లో. అలాంటి పరిస్థితుల్లో నేను వచ్చిన వెంటనే చూసినప్పుడు గ్రామ పెద్దలంతా ఈ వేదిక మీద ఉండి, ఈ స్కూలు మా స్కూలు, నేను ఈ స్కూల్లో ఒక పాత విద్యార్థిని, లేదా మా స్కూలు 1933లో ఏర్పాటయి 90 సంవత్సరాల నుంచి మాకు ఈ పాఠశాల ఉందని బడి గురించి గర్వంగా చెప్పుకునేటువంటి పెద్దలు మన పాఠశాలకు ఉండడం అనేది మనకు చాలా గర్వకారణం. తల్లిదండ్రులు మొట్టమొదటిగా మీకు కృతజ్ఞతలు చెప్పాలి. ఎక్కడైతే తల్లిదండ్రులు పిల్లల గురించి పట్టించుకుంటారో ఆ పాఠశాలలోనే మంచి అభివృద్ధి ఉంటుంది, ఆ పాఠశాలలోనే పిల్లలకు మంచి చదువు వస్తుంది. కాబట్టి ఇప్పుడు మేము ఏం చేస్తామంటే వేదిక మీద ఉన్న వాళ్ళందరం తల్లిదండ్రుల కోసం గట్టిగా చప్పట్లు కొడతాం. దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళందరూ, ఆ ఉపాధ్యాయులు కూడా తల్లిదండ్రుల కోసం చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం. ఇక నేను కూడా ఆసక్తిగా ఎదురు చూసేది, మీరు కూడా ఆసక్తిగా ఎదురు చూసేది ఏంటంటే, పిల్లలు ఎప్పుడు వాళ్ళు నేర్చుకున్నటువంటి ప్రదర్శనలు ఇస్తారా, ఎప్పుడు పిల్లల యొక్క ఆ ప్రదర్శన చూసి తల్లిదండ్రుల మొహాలు ఇంకా వెలిగిపోతాయా, ఆనందంగా ఉంటాయా. మా ఇంద్రపాలెం పిల్లలు ఇంత అద్భుతమైనటువంటి ప్రదర్శన చేస్తున్నారు అని ఈ వేదిక మీద పెద్దలు ఎప్పుడు ఆనందిస్తారా అని నేను కూడా ఎదురు చూస్తున్నాను. మరి చెప్పవలసిన మాటలన్నీ చాలా చక్కగా నెహ్రూ గారు చెప్పారు, వీరబాబు గారు చెప్పారు, అలాగే ఆ చైర్మన్ గారు అర్జున్ రావు గారు కూడా వారి యొక్క శుభాకాంక్షలు తెలియజేశారు. మనం ఆ తదుపరి కార్యక్రమాలు జరిపించుకోవాలి కాబట్టి
మరి ఈ మాటలు నేను ముగిస్తూ ముఖ్యంగా ఉపాధ్యాయుల్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ ఉపాధ్యాయులను చూసినట్టునే మా గురువు గారు నాకు గుర్తొచ్చారు. చిన్నప్పుడు గురువు గురించి ఒక మాట చెప్పాలంటే ఒక ఆయన ఎలా అన్నాడంటే, ముక్కు చీముడు తీసి ముదముతో లాలించి పాఠాలు నేర్పిన మాతృతనము జారిపోయడిలాగు జాగ్రత్తగా సర్ది బ్రతుకు బాట నేర్పిన త్యాగధనము ఎవరు మా ఉపాధ్యాయులు. అలా పిల్లల్ని పట్టించుకునేటువంటి ఉపాధ్యాయులైనటువంటి మీకు మీ అందరికీ తల్లిదండ్రుల తరపున నా యొక్క అభినందనలు తెలియపరుస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఇంకా చివరిగా మా ఎంఈఓ గారు మా పాఠశాల పిల్లలను ఉద్దేశించి వరాల జల్లు కురిపించాలని కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సభకు నమస్కారం. వేదిక నిండుగా ఉంది. సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలో కార్యక్రమాలంటే వేదికలు నిండుగా ఉంటాయి, ముందు పలచగా ఉంటుంది. కానీ ఇక్కడ ముందు కూడా వేదిక మీకన్నా ఘనంగా ఇది ఒక ప్రైమరీ పాఠశాల, ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవంలో లేదు, ఒక హై స్కూలు లేదా ఒక కాలేజీలో జరిగిన కార్యక్రమంలా ఉంది. ఈ పాఠశాలకి నేను ఎప్పుడొచ్చినా ఇందా మీ ఎస్ఎం గారు చెప్పినట్టుగా ఒక చక్కని ఉద్యానవనంలోకి వచ్చిన అనుభూతి వస్తుంది. వచ్చిన తర్వాత వెంటనే వెళ్ళిపోతామని ఎన్ని పనులున్నా ఒక పావుగంట కూర్చుని వెళ్తాను. అది అట్రాక్ట్ చేస్తుంది. సో పిల్లలకు కూడా అదే మనస్తత్వం ఉంటుంది కనుక వాళ్ళు కూడా దీని పట్ల ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతారు. చక్కని వాతావరణంలో ఉండే పాఠశాలలు చాలా తక్కువ ఉన్నాయి. చాలా చోట్ల 2 రూములు 1 రూము అసలు స్థలం లేకుండా ఉంటాయి గవర్నమెంట్ స్కూల్స్. ఇందాకలా వీరబాబు గారు చెప్పినట్టుగా 92 సంవత్సరాలు అయిన పాఠశాలకు ఇంకా స్థలం ఉందంటే ఆశ్చర్యం. నా మాట మీకు అర్థమై ఉంటుంది. అంటే ఈ ఊర్లో వాళ్ళు విద్యకిచ్చిన గౌరవం కనబడుతుంది. చాలా పాఠశాలలు, నేను చదువుకున్న పాఠశాలలో కూడా అద్భుతమైన ప్లే గ్రౌండ్ ఉండేది, ఇప్పుడు కనుమరుగైపోయింది. అది ఎవరో ఆక్యుపై చేయలేదు, గవర్నమెంట్ ఆక్యుపై చేసింది. నేను ఎక్కడో చదవలేదు, ఆనందభారతి మున్సిపల్ హై స్కూల్లో చదివాను 74 నుంచి 79 దాకా. ఆనందభారతి అనే స్టేడియం కట్టారు, స్కూల్కి గోడ కట్టేసి బిల్డింగ్లు మాత్రమే మిగిల్చారు. ఇలాగ ఎవరో ఒకళ్ళు ఏదో రకంగా రూపాంతరం చెందిపోయి విద్యకి గౌరవం ఇవ్వట్లేదు. ఏదో ఒక కారణం కావచ్చు, అది ప్రభుత్వం కావచ్చు, ప్రజలు కావచ్చు, మనం కావచ్చు, ఎవరైనా కావచ్చు, విద్యకి సరైన స్థానం ఇవ్వట్లేదు. విద్యకి గౌరవం ఇవ్వకపోతే ఆ గ్రామం కానీ ఎవరైనా సరే అభివృద్ధి చెందరు కదా. ఇక్కడ ఆ తేడా కనబడుతుంది. 92 సంవత్సరాలు బట్టి ఒక పాఠశాలను కాపాడుకుంటూ ఇంత చక్కని వాతావరణాన్ని క్రియేట్ చేశారంటే ముందు ఈ గ్రామ పెద్దలకి అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తరువాత మనకి రకరకాల కారణాలతో ప్రభుత్వాలు వస్తుంటాయి, ప్రభుత్వాలు పోతుంటాయి. కానీ ఈ పాఠశాల అభివృద్ధి మాత్రం కొనసాగుతుంది. అందరూ గమనించాలి. మనం ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా కొన్ని మార్పులు తీసుకొస్తుంది. ఆ మార్పుల్లో కూడా మన పాఠశాల సూట్ అయి ఉంది. ఇక్కడ ఒక ఆదర్శ ప్రాథమిక పాఠశాల మోడల్ స్కూల్గా కంటిన్యూ చేస్తున్నాం. మనకి చక్కని ఉపాధ్యాయులు ఉన్నారు, చక్కని పాఠశాల ఉంది, అలాగే విద్యను ప్రోత్సహించే ప్రజానికం ఉన్నారు. ఈ పాఠశాలకి మంచి భవిష్యత్తు మాకు కనబడుతుంది. అలాగే మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం గురించి కూడా లేవనెత్తారు. అది మంచి ప్రతిపాదనే. ఏదైనా సరే, ఎక్కడైనా సరే ఒక కార్యక్రమం విజయవంతం అవ్వాలంటే అక్కడ చదువుకుంటున్న పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి.
బాధ్యత తీసుకుంటే కానీ ఆ సక్సెస్ కాదు. మీ తల్లిదండ్రులు, ఇక్కడున్న తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రుల కమిటీ ముందుకు వచ్చి బాధ్యత తీసుకుంటాం, మేము మా స్కూల్ని అభివృద్ధి చేసుకుంటామంటే తప్పకుండా మేము కూడా మా వంతు సహకారం మీకు అందిస్తాం. మనకి సమస్యలు ఎక్కడొస్తుందంటే ఏదైనా మంచి కార్యక్రమం జరిగితే ముందుకు తీసుకుపోయే వాళ్ళు తక్కువ ఉంటారు, దానికి అడ్డుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఒక కార్యక్రమం విజయవంతం అవ్వాలంటే ఎవరైతే నిజంగా ఆ అభివృద్ధి పొందుతున్నారో, అభివృద్ధిని తీసుకుంటున్నారో వాళ్ళు ముందుకు వచ్చి కోఆపరేట్ చేస్తే డెఫినెట్గా మనం సక్సెస్ చేద్దాం. ఇది పెద్ద అంశమేం కాదు, కానీ మీరందరూ కూడా ఒకే మాట మీద ఉండి ఈ పాఠశాల అభివృద్ధికి మీ సహకారం అందిస్తామంటే తప్పకుండా చేస్తాం. అలాగే మాట్లాడుతూ 2 నెలలకు ఒకసారి తల్లిదండ్రుల సమావేశం పెట్టమన్నారు. మేము ప్రతి నెల పెట్టమని చెప్పి మా హెచ్ఎం గారు చెప్పి ఉన్నాం, వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఏంటంటే మనకు వచ్చే తల్లిదండ్రులు కొద్దిగా వారికి ఆర్థికపరమైన సమస్యలు, వ్యక్తిగత సమస్యలు ఉంటాయి కనుక ఎక్కువ మంది రాలేకపోతుంటారు. ఈసారి ఎస్ఎంసీ సమావేశం అన్నప్పుడు ఓన్లీ పేరెంట్ కమిటీయే కాకుండా తల్లిదండ్రులు కూడా ఇన్వాల్వ్ చేయండి. ఇన్వాల్వ్ చేస్తే వచ్చిన వాళ్ళు అందరి అభిప్రాయాలు తీసుకోవచ్చు. నిజంగా ఈ రోజుని మన పాఠశాలకు, మన ఒక్క పాఠశాలే కాదు, మన మండలంలో లేదా మన రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో కూడా ఏ రకంగా ఉన్నాయంటే విశాలమైన తరగతులు ఉన్నాయి. తరువాత చక్కగా లైటింగ్ ఉంది, ఫ్యాన్లు ఉన్నాయి, బల్లలు ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి. ఈ సౌకర్యం ఉంది, ఈ సౌకర్యం లేదు అన్నట్టు లేకుండా అన్నీ ఉన్నాయి. ఆశ్చర్యంగా మీరు గమనిస్తే ఏదైనా ఒక కార్పొరేట్ పాఠశాలకు వెళ్తే ఎలా ఉందో ఇప్పుడు అలాగుంది. చిన్న చిన్న ప్రైవేట్ పాఠశాలలో మన పాఠశాలకు దీటులు రావు. ఇక్కడ ఇందాక పెద్దలు మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్లో పిల్లలకి చదువు బాగా వస్తుంది, అక్కడ పద్ధతి ఇక్కడ పాటిస్తే బాగుంటుందేమో అన్నారు. దానికి నేనేమి ఇబ్బందికరంగా ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే చాలామంది మేము చెప్పే మాట ఏంటంటే జనరల్గా మా దగ్గర బాగా హైలీ క్వాలిఫైడ్ టీచర్స్, బాగా చదువుకున్న వాళ్ళు, కాంపిటీషన్ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళు, ఎక్కడా లేనంత క్వాలిఫికేషన్స్ చక్కగా చెప్పేవాళ్ళు ఉన్నారు. తర్వాత మేము వాళ్ళకి ట్రైనింగ్లు ఇస్తాం, ప్రతి సంవత్సరం ట్రైనింగ్ ఇస్తాం, అది 20 days ట్రైనింగ్ ఇస్తాం. ఇక్కడ అది ఆన్లైన్లో ట్రైనింగ్లు ఉంటాయి, లేదా ఫిజికల్గా మన క్లస్టర్ హెచ్ఎం గారు ఆధ్వర్యంలో నెలకొక క్లాస్ పెడతాం. ఇవన్నీ చేస్తాం. మా టీచర్లకి ఎవరు పోటీ రారు అని మేము చెప్పుకోవచ్చు. కానీ ప్రైవేట్ పాఠశాలలో మాకన్నా తక్కువ చదువుకున్న, అన్ని రకాలుగా మాతో పోల్చడానికి వీలు లేని వాళ్ళు ఉన్నా అక్కడ రిజల్ట్ కనబడుతుంది. దాన్ని మనం కొట్టేయలేం కదా. అంటే సంథింగ్ అక్కడ ఏదో మంచి జరుగుతుంది, ఇక్కడ లేని మంచి అక్కడ ఏదో ఉంది, అది కూడా మేము తీసుకుంటాం, అది మేము గమనించాం. ఇప్పుడు ఎప్పుడు కూడా మన డప్పు మనం కొట్టుకోవడం కన్నా ఎక్కడ మంచి అనేది ఉంటే ఆ మంచిని మనం తీసుకుని దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. మా దగ్గర ఉన్న గొప్పతనం మాకుంది. దాంతోపాటు ఇందాకలా మీరు చెప్పినట్టుగా అక్కడ ఏముందో కూడా గమనించాం, దాన్ని కూడా మేము తీసుకుంటాం. మనం ఈ మధ్య మా ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు, ఆయన రియల్ టైం గవర్నెన్స్ కూడా ఆయనే మినిస్టర్, ఆర్టీజీ కూడా కొత్త పథకం ప్రవేశపెట్టారు. అది వాట్సాప్ గవర్నెన్స్. సుమారు ప్రస్తుతం 200 సేవలు ఇస్తున్నారు, ముందు 500-600 సేవలు దాని ద్వారా ఇస్తూ ఉంటున్నారు. ఆయన ఒక అడుగు వెనకబడి ఉన్నారేమో మన హెచ్ఎం గారి కన్నా. ఎందుకంటే ఈయన ఎప్పుడో మొదలు పెట్టేశారు వాట్సాప్ గవర్నెన్స్. ఎందుకంటే పిల్లలకి హోంవర్క్ ఏమి ఇచ్చారో వాట్సాప్ ద్వారా తల్లిదండ్రులకు చేరవేస్తున్నారు. చేరవేసిన తర్వాత వాళ్ళకి ఆ రోజుని ఈ పాఠశాలలో ఏం చెప్పారు, ఏ పాఠం చెప్పారు, వాళ్ళకి ఏం బోధించారు, ఏం వర్క్ ఇచ్చారు మీకు తెలుస్తుంది కదా. ఏదైతే 2-3 సబ్జెక్టులు ఇస్తారు, హోంవర్క్ ఇస్తారు, అది చూడగానే మీకు అర్థమైపోతుంది వాళ్ళు ఇది బోధించారు. రేపు మళ్ళీ అదే ఇంకోటి ఇస్తారు. సో మీరు ఆ వాట్సాప్ మెసేజ్ చూస్తే పాఠశాలలో ఏం యాక్టివిటీ జరిగిందో మీకు అర్థమైపోతుంది. సో ఈ రకంగా అత్యంత పారదర్శకంగా ఇందాకలా మన పెద్దలు చెప్పారు,
అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఆ సౌకర్యాలు నేను మీకు బలివే ఎక్కలేదు. అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. దాంతోపాటు మనకి పాఠశాలకు ఎందుకు వస్తామండి? ఈ సౌకర్యాల కోసం వస్తామా చెప్పండి? ఈరోజు మనకి భోజనం లేదా ఇంట్లో, ఎందుకు వస్తాం చెప్పండి పాఠశాలకి? మనకు కావాల్సింది ఏంటి? చదువు ఒకటే కదా. ఇవన్నీ ఏంటంటే పైగా మీకు ఇబ్బంది లేకుండా చేయడం కోసమే. తల్లిదండ్రులకి చాలామంది పనిలోకి వెళ్ళిపోతారు, క్యారేజీలు పంపలేరు, లేదా పిల్లలకి ఇంటికెళ్ళి వస్తే టైం సరిపోదు. ఇలాగ ఇతరితర అనర్థాలు లేకుండా వాళ్ళకు ఉపయోగకరంగా ఉండడానికి మాత్రమే అసలు పాఠశాల ప్రాథమిక ఉద్దేశం చదువు చెప్పడం. దాన్ని మర్చిపోకూడదు మనం. దాని మీద కూడా మేము దృష్టి పెడతాం. దానికి కూడా తగిన ప్రణాళికలు వేస్తాం. అది ప్రణాళికలు అనేది, పద్ధతి అనేది రాష్ట్ర స్థాయిలోనో మండల స్థాయిలోనో జిల్లా స్థాయిలో చేస్తే కాదు. పాఠశాలలో ఎవరైతే ఉన్నారో హెచ్ఎం గారు, ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ కమిటీ వీళ్ళు దగ్గరుండి చూసుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ పాఠశాల మనం అనుకున్న రూపంలో మనకు అనుకున్న విధంగా ఫలితాలు ఇస్తుంది. ఇక్కడ మనకి అదృష్టవశాత్తు ఏంటంటే హెచ్ఎం కానీ, ఉపాధ్యాయులు కానీ, పాఠశాల విద్యా కమిటీ కానీ, ఈ పాఠశాలకు సహకరించే పెద్దలు కానీ అందరూ కూడా ఉన్నారు కనుక మనకి ఈ పాఠశాలకి తగిన ఏర్పాట్లు అన్నీ ఉన్నాయి కనుక దీని భవిష్యత్తుకు లోటు లేదని చెప్పి నమ్ముతున్నాం మేము. ఇప్పుడు మేము చేయగలిగిన దాన్ని ఏంటంటే మీరు ఏమి చేస్తాం అంటే దానికి సహకరించడమే. అంతకుమించి మేము చేయగలిగింది కూడా ఏం లేదు. మీరు అందరూ కూడా ఒక మాట మీద ఉండి నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయం మాకు తెలియజేయండి. దాన్ని తప్పకుండా మేము పాటించడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ అనండి.